గురుగారు, పూర్వజన్మల మీద మీరు పరిశోధన చేశారన్నారు కదా! అసలు ఈ జన్మ ఏంటి? పూర్వజన్మ ఏంటి? జన్మ రాహిత్యం ఏంటి? అసలు ఈ యొక్క మానవ జన్మకు ఏదన్నా పరమార్థం ఉందా? చాలా ప్రశ్నలున్నాయి గురుగారు. అసలు ముందు పూర్వజన్మ సుకృతం ఉంటేనే మానవ జన్మ అనే మాట అంటారు పెద్దలు. నిజంగా మానవ జన్మ అంత ఉత్కృష్టమైందా? ఏవం త్రయం ఏవ తత్ దైవానుగ్రహేతుకం మానవత్వం, మనుష్యత్వం, మహాపురుష సంశయ. ఇది శుష్క వేదాంత తమో భాస్కరం హ్మ్. అనేటువంటి ఒక మహానుభావుడు చెప్పినటువంటి గ్రంథంలో మొదటి శ్లోకం. ఏవం త్రయం ఏవ తద్దైవానుగ్రహేతుకం. దైవానుగ్రహం ఉంటే గాని మనుష్యత్వం, మానవత్వం, ముముక్షత్వం ఇవన్నీ వస్తాయి. ఓకే. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, అది ఇంకో ఆయన చెప్పుకొచ్చాడు. అంటే ఏదో ఒక కాంట్రడిక్షన్ ఎవరో ఉపయోగిస్తే దాన్ని బట్టి అనేక అంశాలు వస్తాయి. జన్మలు అనేవి ఉన్నాయా లేదా అనేటువంటిది ఇది అతిపెద్ద ప్రశ్న. మీడియాలో మొట్టమొదటిగా ప్రయోగాత్మకంగా చేసినటువంటి వ్యక్తిని ఆ రోజు మనకు TV5 ఛానల్ నాకు 100% సపోర్ట్ చేసింది. ఓకే. వారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ తర్వాత కొంతమంది డాక్టర్లు మేము పూర్వజన్మలని చూపిస్తామని చెప్పి ఒక కుర్చీలో కూర్చోబెట్టి ట్రాన్స్లోకి వెళ్తున్నాం ఏదో చెప్పారు. ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. ముందు హూయామై అనేది ప్రశ్నించుకో. 12 సంవత్సరాలు ఒక గురువు యొక్క శుశ్రూష చేత, శుశ్రూష అంటే సేవ, గురువుకు చేయాల్సిన సేవలు స్థల శుశ్రూష, గురువుగారు కూర్చునే స్థలాన్ని శుభ్రం చేయడం, వస్త్ర శుశ్రూష, గురువుగారి యొక్క బట్టల్ని ఉతకడం, అంగ శుశ్రూష, గురువుగారికి పాదాలు వత్తడం, స్థల శుశ్రూష, వస్త్ర శుశ్రూష, అంగ శుశ్రూష. శుశ్రూష అంటే సేవ అని అర్థం. మళ్ళీ అది ఒక అద్భుతమైన పదం అనుకోకండి. సంస్కృతం సేవ చేయాలి. నాకు ఈ విద్య ఎలా వచ్చింది అనుకుంటే 1982వ సంవత్సరంలో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో మేము ఉన్నప్పుడు మా ఊరికి పుటపర్త సాయిబాబా వచ్చారు. ఓకే. అప్పట్లో ఆయన టూర్స్కి వచ్చేవాడు. బహుశా అదే లాస్ట్ టూర్ అనుకుంటాను. ఓకే. 82లో ఆ ఊళ్ళో ఆయన డివోట్ ఏం చేశారంటే మా చదువుకునే స్కూల్లోకి ఆయన తీసుకొని వచ్చి అక్షరాభ్యాసాలు చేశారు. అప్పుడు మా ఫాదర్ అక్కడ ఆ స్కూల్ హెడ్ మాస్టర్. ఓకే. మా ఫాదర్ అక్షరాభ్యాసాలను ఏర్పాట్లు చేశాడు. ఆ స్కూల్లో 300 మంది విద్యార్థులకి ఉంటే 299 మందికి ఆయన అక్షరాభ్యాసం చేశాడు. చేసి ఆయన వెనుతిరగకుండా కారుకి కూర్చుంటే మా నాన్నగారు వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా నా స్కూల్లో 300 మంది పిల్లలు ఉన్నారు, 299 మంది పిల్లలకి అక్షరాభ్యాసం చేశారు, మరి ఆ ఒక్కడికి ఎందుకు చేయలేదు అంటే, ఆ ఒక్కరెవరు అన్నాడు. నా చిన్న కుమారుడండి అని. ఒక నవ్వు నవ్వి నా వసతి గృహాన్ని తీసుకురండి అన్నాడు. తీసుకెళ్ళాడు. నేను వెళ్ళేసరికి ఆయన వారి లాలాజలాన్ని తమలపాకులో వేసుకుని ఒక దానిమ్మ పుల్లతో నా నాలుక మీద 3 అక్షరాలు రాశాడు. రాసి భవిష్యత్తులో భవిష్యవాణి చెప్పేంతటి గొప్పవాడవుతాడా నీ కొడుకు, చివరికి అంటే మా నాన్నగారు డైరీ రాసే అలవాటు ఉంది. ఓకే.
చివరికి నా జీవ సమాధికి ఇతనే పరిష్కార మార్గాన్ని చెబుతాడు ఆయ్. అని ఆయన చెప్పినట్లుగా, అప్పుడు మన వయసు ఎంత ఉంటుందండి, చాలా చిన్న వయసు. అంతే కదా. ఇప్పటికీ ఆ డైరీ నా దగ్గర ఉన్నది. ఉమ్. ఆయన చనిపోయిన తరువాత అక్కడ చర్చలు జరిగాయి, ఈయన పడుకోబెట్టాలా కూర్చోబెట్టాలా అని. రాత్రి 12 గంటల సమయంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఫోన్ చేసి, ఒకసారి చారి గారు ఒకసారి లైవ్ పెడుతున్నాం రండి ఒకసారి, ఆయన ఒక చర్చ జరుగుతుంది, సమాధి చేయాలా ఏం చేయాలి. ఇప్పటికి ఆ వీడియో ఆన్లైన్లో ఏబిఎన్ ఛానల్లో దొరుకుతుంది. ఆయన చనిపోయినటువంటి డేట్కి సమాధి ముందు రోజు వీడియోలు తీస్తే. ఓకే. పూర్తి స్థాయిలో నేను ఆయన సన్యాసి కాదు, ఇతి కాదు, ఒక అవధూత, లక్ష్మికి ప్రతిరూప స్వరూపుడు ఆయన, లక్ష్మీనారాయణుడే. దాన్ని ఎలా చేయాలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా భవిష్యవాణి మనం చెప్పడం జరిగింది సంస్థ గురించి. నాకు ఆయన లాలాజలంతో రాసినటువంటి బీజాక్షర అంశాలు నన్ను ఒక మంచి జ్యోతిష్యుడిగా తీర్చిదిద్దింది. అద్భుతం. అక్కడ నుంచి వేరొక మాతాజీ దగ్గర ఒక 20 సంవత్సరాల పాటు సేవ చేయడం జరిగింది. 20 సంవత్సరాలు. ఇప్పుడు ఉన్నారు. సమాజంలోకి వచ్చేవాళ్ళు కాదు, మీడియా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి జన్మ అనేటువంటిది ఉన్నది. ఓకే. జన్మ లేకపోతే భగవంతుడి యొక్క కీర్తిని ఎవరు ప్రచారం చేయాలి? రాముని కీర్తిని చాటినది ఎవరు? లవ క్వశ్చన్. సో ఇది రామాయణంలో ఉందా లేదా అంటే అది క్వశ్చన్ మార్క్. మళ్ళీ అది ఒక కాంట్రవర్సీ టాపిక్. అవును. ఆ లెక్కన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి రాముడు ఏమైనా ఇంజనీరా వారధి కడతానికి అన్నాడు. అప్పుడు మనకు రాముడు గురించి చర్చలు జరిగాయి. కాబట్టి ఏదైనా కారణం లేనిదే జన్మ అనేది రాదు. ఓకే. సో అక్కడ జన్మలు అనేవి ఉన్నాయి. సో అందరూ కారణ జన్ములే. భగవంతుడి దృష్టిలో మానవ జన్మ అనేటువంటిది అత్యంత ఉత్కృష్టమైనటువంటి జన్మ, పవిత్రమైన జన్మ. ఓకే. ఆత్మ అంతా ఒకటే. ఆత్మకి మానవ గణం, జ్యోతిష్ శాస్త్రంలో మానవ గణం, దేవగణం, రాక్షస గణం అని ఉంది. అంటే 27 నక్షత్రాలని 3/9, 3 × 9, 3 9 27, 9 నక్షత్రాలు కలిపి మానవగణంగాను, 9 నక్షత్రాలను దైవగణంగాను, 9 నక్షత్రాలని రాక్షస గణంగాను చరిత్రకారులు. కాబట్టి మరి మనకంటే మన పూర్వీకులే చెప్పినప్పుడు మానవగణం, దైవగణం, రాక్షసగణం చెప్పినప్పుడు మనం దాన్ని లేదని ఎలా అంటాం మనం? కాబట్టి జన్మ అనేటువంటిది ఉన్నది. ఓకే. అయితే ఇక్కడ దీన్ని ఎలా తెలుసుకోవచ్చు జ్యోతిష్యపరంగా? ఇది ఒక బిగ్ ఓషన్. మన డేట్ ఆఫ్ బర్త్లే మనకు సక్రమంగా ఉండవు. మరే మా అబ్బాయి పుట్టాడండి, సాయంత్రం 6 గంటలప్పుడు మా ఇంటి మీద నుంచి విమానం పోయింది. ఆ టైంలోనండి స్కైలాబ్ పట్టినప్పుడు పుట్టాడు, మా ఆయన జైలుకి వెళ్ళినప్పుడు పుట్టాడు, ఇలా చెప్తారు. ఎవరు వాళ్ళ అజ్ఞానం, అది తెలియతనం. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారండి. 50% మంది ఉంటారు. వాళ్ళని నా దృష్టిలో వాళ్ళని నష్టజాతకం అంటాను నేను. సంక్లిష్ట జాతకము అంట. ఓకే. వాళ్ళు నష్టం ఉంటే ఫీల్ అవుతారు. అదే నష్టజాతకుడు వీడు అంటారు కదా. నేను అనుకున్నా ఇంత ఘోరమా వీళ్ళ పాపం అంటే నష్టము అంటే లైక్ దట్ క్లిష్టము అని అర్థం. ఓకే. అందిపుచ్చుకునే అవకాశం లేనివాడు. దాని గురించి మనం అద్భుతంగా డేట్ ఆఫ్ బర్త్ తీయచ్చు. అవునా? లేని వాళ్ళు తీయచ్చు. దట్ ఈస్ ఏ బిగ్ ప్రాక్టీస్. ఎట్లాగంటే తండ్రి చనిపోయి ఉంటే ఆ చనిపోయినటువంటి డేట్ను బట్టి ఏ దశలో ఉండగా
తల్లిదండ్రులకు బిడ్డలకు తండ్రి దూరం అవుతాడు. ఏ దశలో చనిపోతే తల్లి దూరం అవుతుంది. దాన్ని బట్టి బ్యాక్ క్యాలిక్యులేషన్స్ని వెళ్ళిపోవచ్చు. ఓహో! హ్మ్. ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే ఆ జాతకుడితో ఎంతమంది పుట్టారని చెప్పచ్చు. హుహు. గర్భంలో ఎంతమంది పోయారో చెప్పచ్చు. ఆ! అసలు ఈ పుట్టినవాడు జన్యునా అంటే జన్యుపరంగా కరెక్ట్ అవునా కాదా ఓకే. ఆ! అని చెప్పడానికి కూడా నేను ఓహో! ఒక అద్భుతమైన ప్రక్రియ చేసి ఎన్‌డి తివారీ విషయంలో ఢిల్లీ హైకోర్టుకి నన్ను పిలిపించింది. ఆ! అంటే ఎప్పుడు కూడా సందర్భం నేను నా భజన నేను చేసుకోను. అదే గదా! అవును. సుఖచిత మర్దనం ఉండకూడదు ఎప్పుడు అదే కూడా. గదా! ఎదుటివాడు నొక్కితేనే ఆనందంగా ఉంటుంది. అవును. రైట్. ఎన్‌డి తివారీకి నాకు కొడుకు నేను ఎన్‌డి తివారీకి పుట్టానని అవును. చెప్పాడు. అవును. అసలు ఏంట్రా బాబు అని ఎన్‌డి తివారీ జాతకం 2 తీస్తే 100% ఆ జీన్సే. వెంటనే నేనే హైకోర్టులో అప్పీల్ చేసి స్టేట్మెంట్ ఇచ్చాను. ఎలా చెప్పారన్నాడు. ఆ! ఇది కారణం. ఈ గ్రహస్థితులు ఉన్నాయి. ఆ! ఇది క్రాస్ బీడే. ఓకే. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు పుడుతున్నారు. అంటే దాని వాటంటే ఫెర్టిలైజ్ చేసి పుడుతున్నారు. అవును. ఆ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సహజంగా ఏంటంటే ఆ గర్భోత్పత్తిలో చేసేటువంటి పిండ ఎగ్స్‌కి ఈ మగవాడి యొక్క శుక్రకణాలు యాడ్ చేయాలి. అవును. ఇప్పుడు ఈ శుక్రకణాల్లో కనుక పవర్ లేదనుకో ఏం చేస్తున్నారు? వేరే వాడు తీసేస్తున్నారు. అవును. అప్పుడు అది క్రాస్‌వే కదా! ఓహ్! హ్మ్. హ్మ్. అంటే ఒక పూర్వజన్మను తీసుకోవాలి అనంటే ఉదాహరణకి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం ఆయన చనిపోయినప్పుడు చెప్పాను. వ్యక్తిగతంగా కూడా నేను చెప్పాను. సో శైలజ గారితో కూడా నేను ఇంటరాక్ట్ అయినాను. హ్మ్. అమ్మ మీ ఎస్పీ గారు పుడుతున్నారు మళ్ళీ బలానా ప్రాంతంలో పుడతారు ఓహ్! వావ్! అని చెప్పి. ఈయన పూర్వజన్మలో ఎవరు అనేది కూడా ఆధారాలతో సహా డేట్ ఆఫ్ బర్త్‌లతో సహా నేను చెప్పిన సందర్భాలు. అబ్బా! ఒకటి సినిమా యాక్టర్ కృష్ణ యొక్క పూర్వజన్మ చెప్పుకొచ్చాను. అంటే ఇవన్నీ ఇక నెక్స్ట్ నా అంచనా వీడియోస్ చేయాలి. యెస్. అట్లాగే బాపు గారు రవివర్మ చనిపోయిన తర్వాత బాపు పుట్టాడు మనకు. హ్మ్. ఆయన చనిపోయిన టైం డేట్ ఈయన పుట్టినటువంటి బోర్న్ టైం. అల్లూరి సీతారామరాజు చనిపోయిన సమయం ఇక్కడ ఒక మహాన్ రాజకీయ నాయకుడు పుట్టినటువంటి సమయం. అట్లాగే శ్రీదేవి, అట్లాగే కొంతమంది కళాఖండాలు మొత్తం దగ్గర రెఫరెన్స్ వాల్యూమ్స్ ఉన్నాయి. ఓహో! ఇంతవరకు అవి ఎక్కడైనా బయటికి అవ్వలేదు. హ్మ్. వీడియో చేసేటువంటి అవకాశం నాకు రాలేదు కాబట్టి చేయలేదు. అబ్బబ్బబ్బా! అద్భుతం. వీటన్నిటికంటే ముందు నేనెవరో తెలుసుకోవాలిగా. ముందు నా జన్మ అంటే తెలియాలి కదా. ఆ! తెలుసుకున్నాను.